హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. ఇక ఈరోజు నిత్యానంద గురించి సోషల్ మీడియాలో ఎప్పుడైనా వైరల్ అవుతుంది. అసలు నిత్యానంద అనగానే వైరల్ అయిపోతుంది అంతే. ఆ పేరు రాగానే నిత్యానందం అంతే. సో అలా వైరల్ అయింది. సో దాదాపుగా 4,000 కోట్లు ఉందట ఆయన దగ్గర డబ్బు. మరి ఎట్లా డొనేషన్ ఎట్లా వచ్చింది అదంతా ఆయన బయోపిక్ తీసుకుంటే మీకు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. కానీ ఈరోజు మనం ఆయన గురించి బయోపిక్ గురించి చెప్పడం కాదు, ఆయన లైఫ్ టైం గ్రాఫ్ వల్ల ఏం జరుగుతుంది, ఆయనకు ఏం జరగబోతుంది రేపు ఫ్యూచర్లో ఆయనే ఎంతోమంది చెప్తుంటాడు. మనం ఆయన గురించి ఏం చెప్తున్నాడు, లైఫ్ టైం గ్రాఫ్ నాకు దేవుడు ఇచ్చిన వరం, అందరి గురించి చెప్పొచ్చు, నా గురించి నాకు కూడా చెప్పుకోవచ్చు. అట్లా లైఫ్ టైం గ్రాఫ్ మీ గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు ఏ సంవత్సరం లైఫ్ టైం గ్రాఫ్ పైకి వెళ్తుంది అంటే మంచి స్థాయికి ఇస్తుంది, ఏ టైం లైఫ్ టైం గ్రాఫ్ కింద పడిపోతుంది, ఆ నంబర్ ఏంటిది అన్నీ తెలుసుకుందాం. ఈ లైఫ్ టైం గ్రాఫ్ నిత్యానందది లైఫ్ టైం గ్రాఫ్లో జీవితంలోనే లైఫ్ టైం గ్రాఫ్ అయినది ఈవెంట్లో 2029కి పూర్తిగా పడిపోతుంది, 1.8కి వచ్చేస్తుంది. అంటే ఆయన జీవితంలోనే 2029 అనేది మామూలుగా కాదు. అసలు ఏం జరగబోతుందో మనం చూద్దాం. ఇక ఒక ప్రత్యేకత జరగబోతుంది ఆయన లైఫ్ టైంలో. ప్రత్యేకత అంటే అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మిరాకిల్ జరుగుతున్నాయి కింద ఉన్నప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు విషయంలో జీరో అయినప్పుడు సీఎం అయిపోయినారు. ఒకసారి అలిపిరి వద్దనేమో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, మరణగండం. అంటే 2 జరుగుతున్నాయి లైఫ్ టైం గ్రాఫ్లో. జీరో దగ్గరకు వచ్చినప్పుడు 2 జరుగుతున్నాయి. మంచి హైయెస్ట్గా జరుగుతుంది, చెడు హైయెస్ట్గా జరుగుతుంది. చెప్పలేము ప్రిడిక్షన్, కానీ నంబర్ని బట్టి జరుగుతుంది అనే విషయం ఫైనల్గా తెలిసింది. సో 2029లో ఏం జరగబోతుందో చూసుకోవచ్చు మనం. ఇక తర్వాత ఇప్పుడు మనం చూసుకోం లైఫ్ టైం గ్రాఫ్లో మనము 2021కి 43 సంవత్సరాలు నాడు ఎడ్జ్ పాయింట్ 6.3 అన్నమాట. 5.9 అనేది కొంచెం తగ్గిపోయింది. అప్పటి నుంచే లైఫ్ టైం గ్రాఫ్ తగ్గుతూ ఉంది. నిత్యానంద కూడా భారతదేశం నుంచి వదిలిపెట్టి ఎక్కడో ఒక వేరే దేశాన్ని తయారు చేసుకున్నాడు, కైలాస దేశం అని. సో అక్కడ కొనుక్కొని తయారు చేసుకున్నారు. 2022లో 44 సంవత్సరాలు 5.2 ఉంది. గ్రాఫ్ తగ్గిపోయింది. 6 ఉండాలి, 6.3 తగ్గిపోయింది. 14 నెంబర్ వచ్చింది. ఆయన చనిపోయాడని వార్తలు వచ్చేసినాయి 2022లోనే, కానీ చనిపోలేడని మళ్ళీ చెప్పారు. మనం మొన్నటిదాకా కనిపించును. మళ్ళీ ఈ ఉగాది తెల్లారే ఏప్రిల్ 1వ తారీఖు రోజు ఏప్రిల్ ఫుల్ చేద్దామని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ 2025 47 సంవత్సరాలు ఆయన 3.1 అంటే 3.1 పాయింట్ గ్రాఫ్ వచ్చింది, తగ్గింది. ఇంకా మరి 20 నెంబర్ వచ్చింది. ఇక ఇది ఏది ఏమైనా కానీ 2028కి 17 నెంబర్ వస్తుంది, గ్రాఫ్ 1 అవుతుంది. చాలా ప్రమాదం జరగబోతుందని చెప్తుంది. ఎందుకంటే గ్రాఫ్ కింద పడిపోయినా కానీ నంబర్ మంచుకుంటే ఏం కాదంట నేను. కానీ గ్రాఫ్ కింద పడిపోయింది, మళ్ళీ 3 మైనస్. ఇక్కడ చూడండి గ్రాఫ్ మనకి ఇక్కడ గ్రాఫ్ కింద 17 నెంబర్ వచ్చింది, మంచిది కాదు. తర్వాత ఇది గ్రాఫ్ నంబర్ 1 అనేది కిందికి వచ్చేసింది, ఇది మంచిది కాదు. కానీ ఏజ్ మాత్రం మంచిది, 50 నెంబర్. అంటే 2 పాయింట్లు నెగిటివ్ ఉన్నాయి, 1 పాయింట్ మంచిగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ గ్రాఫ్లు కనుక్కున్న నుంచి ఎవరేమైనా జరుగుతుందో నేను వెయిట్ చేస్తున్నాను, ఇలా పరిశీలిస్తున్నాను ఏం జరగబోతుంది. నేను కూడా మీకోసం షాకింగ్ న్యూస్లో ఏం జరుగుతున్నాయా అని అబ్జర్వ్ చేస్తున్నాను. అంతా అనుభవం ఇవన్నీ గ్రాఫ్ల వల్ల. సో మొత్తం మీద అయితే ఏం జరుగుతుందో మనం చూద్దాం ఫైనల్గా. ఇక తర్వాత ఆయనది వేదిక్ గ్రిడ్ తీసుకుందాం మనం. వేదిక్ గ్రిడ్ తీసుకుంటే ఇవన్నీ ఫాలో చేయాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ ఆల్సో. చాలా మంచిది ఇవన్నీ ఫాలో చేస్తే. నేను ఫాలో చేసిన నంబర్స్ నడిపించేది విశ్వాన్ని నడిపించేది నంబర్స్, ఓకేనా. విశ్వాన్ని నడిపించేది నంబర్స్ అనమాట. సో అందుకోసం నేను నంబర్స్ పట్టుకున్నాను కాబట్టి నెంబర్ 1 అవుతాం. మీ బ్యాంకులో కూడా అకౌంట్లో మీ యొక్క లక్షలు కోట్లు మారాలంటే నంబర్ మారితేనే మారుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ మన ఇక్కడ వేదిక్ గ్రిడ్ నిత్యానందది ఆల్రెడీ 178 అనేది సన్యాసి యోగం అన్నమాట, రాజకీయ యోగం అన్నమాట. సో ఆల్రెడీ ఇది సన్యాసి యోగం అంటే నిత్యానంద 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 1977 అని ఇచ్చారు, మళ్ళీ మార్చి 13వ తారీఖు ఇచ్చారు. అది కరెక్ట్ కాదని నాకు ఈ లెక్కల ద్వారా, ఈ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా తెలిసింది. ఎందుకంటే ఆయనకి నెగిటివ్లు ఎప్పుడు జరిగినాయో అన్నీ చూస్తుంటే నాకు 2 లైఫ్ టైం గ్రాఫ్లు తీసుకున్నాను. దాంట్లో ఇదే యాక్యురేట్గా సరిపోయింది అన్నమాట. 1978 అండ్ జనవరి 1 అది 199 కాంబినేషను. జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 9 అనమాట. ఆయనకు 19 కాంబినేషన్ మంచిగుంది, 17 కాంబినేషన్ వచ్చింది ఈ వేదిక్ గ్రిడ్లో, బేసిక్ గ్రిడ్లో. తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం మనం ఈ వీడియో చేస్తున్న రోజు మనకేంటంటే మనకు 3వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు 2025కి చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి మనకు 3వ తారీఖు 4/2025 చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఆయన వేదిక్ గ్రిడ్లో ఏం జరుగుతుందంటే ఈ నేమ్ ఫేమ్ అంటే 3, 1, 2 ఇది లేదు, ఇప్పుడు యాక్టివేషన్ అయింది. ఇది పాజిటివ్నో నెగిటివ్నో అందరూ తెలిసిపోతుంది అక్కడ.
తర్వాత 178 అనేది యాక్టివేషన్ అయిపోయింది, అది ఇంకా ఎక్కువ సన్యాసి యోగంలాగా ఇంకెక్కువ అయిపోయింది. తర్వాత 279 అనేది దూరం చేసేది, అంటే వాళ్ళ శిష్యుల నుంచి కావచ్చు, వాళ్ళ ఆశ్రమం నుంచి కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి. ఆయనకు ఫ్యామిలీ ఏం లేదు కదా ఇంకా, ఇక రజితతో ఉన్న అదంతా వేరే అది. ఇప్పుడు తర్వాత 28 అనేది విషయోగం వచ్చింది, ఇక్కడ డిప్రెషన్ యోగం వచ్చింది. సో ఇవి ఇప్పుడు మహాదశ, చంద్ర మహాదశ నడుస్తుంది, అంతర్దశలో శని నడుస్తుంది కాబట్టి 8 ఎక్కువ వచ్చేసింది. తర్వాత పర్సనల్ ఇయర్ 5 వచ్చింది, పర్సనల్ ఇయర్ మంచిది, 5 మంచిదే. అప్పుడు అంతకుముందు 5 లేదు, ఇప్పుడు వచ్చేసింది. తర్వాత ప్రత్యంతర దశ 7 వచ్చింది, 7 ఎక్కువ అయింది, మోసం చేస్తారు ఆయన్ని, 2 ఏళ్ళు వచ్చినాయి. తర్వాత గోచారం 3 వచ్చింది, గోచారం 3 అనేది చాలా మంచిది, అందుకోసం నేమ్ ఫేమ్ కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ 2000 మనకు 28, 29 మంచిగా లేదు. నిత్యానంద అనే పేరులో 48 నెంబర్ వచ్చింది, ఇది సుసైడ్ నెంబర్ అంటారు, అంత మంచిది కాదు. 38 నెంబర్ కూడా అంత మంచిది కాదు ఇవన్నమాట. సో నిత్యానంద అనే పేరు ఎప్పటికీ వైరలైజ్ ఉంటుంది, ఆగమవుతుంటుంది, ఆగం చేస్తుంటారు. సో అందుకోసమే ఈ 48 నెంబర్ అనేది అంత మంచిది కాదు. 33 అనేది చాలా మంచిది. అంటే నేను ఎందుకు చెప్తుంటాను, ఎప్పటికీ పేరు మంచిదైతే, ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడు July 5, 1979లో నేను ఒక్కరినే ఉట్లే, 100 మంది ఉంటుంటారు, కానీ అందరిది పాండంగం ఉండదు కదా, అందరి బాబా పాండంగా మారలేదు కదా. సో పేరు పవర్ఫుల్గా ఉంటే మీ జాతకం చాలా పవర్ఫుల్ అవుతుంది. మీ పేరు పవర్ఫుల్ ఉంటే మీ జాతకం చాలా పవర్ఫుల్ అయిపోతుంది. పేరే బాగలేదు, నెగిటివ్ అయింది అనుకోండి, ఏం ముందుకెళ్ళదు. మొబైల్ నెంబర్ బాగలేదు, అందుకోసం పంచరత్నాలు ఫాలో చేయాలి. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, లక్కీ నేమ్. సో ఈ పంచరత్నాలు విత్ లైఫ్ టైం గ్రాఫ్, నిన్ను ఇంకా ఆపేది ఎవరూ లేరు. ఇంకా అన్నీ నీ దగ్గరనే ఉన్నాయి కదా, నీ లైఫ్ జర్నీ. ఇప్పుడు మనం ఎప్పుడన్నా బుక్ చేసుకుందాం అనుకోండి, ఓలా ఊబర్, మీరు ఇక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఆ డెస్టినేషన్ చెప్తారు కదా, అప్పుడు చెప్తేనే కరెక్ట్గా బుక్ అవుతుంది. ఆయన వచ్చేస్తాడు, ఆయన అడగడు నువ్వు ఎక్కడ పోవాలి అని, అడగనాడు, అది తీసుకొని పోతాడు, అంతే, ముచ్చట్లేదు, ఏం లేదు. సో నీ డెస్టినేషన్ ఇక్కడ ఏముందో నీకు తెలియదు కదా, ఈ లైఫ్ టైం గ్రాఫ్లో చెప్తుంది. నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు, నీ జీవితంలో అత్యున్నత స్థాయి ఎక్కడ పోతుంది, నువ్వు ఎప్పుడు పడిపోతున్నావు, అవన్నీ చెప్తుంది లైఫ్ టైం గ్రాఫ్. వెరీ గ్రీడ్ అలా చెప్తుంది. మీ నేమ్ నెంబర్, ఇవన్నీ మనిషి జీవితంలో మన విశ్వం అంటే యూనివర్స్, ఆ పరమాత్మ నీకు అద్భుతంగా ఇచ్చాడు. ఇవి అందరికీ ఇచ్చింది ఇది చేసుకోమని, కానీ అందరు చేసుకోరు కదా, కొందరే చేసుకుంటారు. అది కూడా అదృష్టం కావాలి, ఓకేనా. మీకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా మీ లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అన్నీ లక్కీ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటిదంటే నంబర్స్లలో లక్కీ ఉంటాయి, అన్లక్కీ ఉంటాయి. ఇప్పుడు మనము విశ్వం గురించి మాట్లాడేటప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు, పాజిటివ్ మాట్లాడాలి అంటాం కదా. మరి పాజిటివ్ మాట్లాడినంత మాత్రాన మీ అన్లక్కీ నెంబరు పాజిటివ్ కాదు, అది 58 నెంబర్ అంటే శని నెంబరే కదా, అది శని నెంబరే ఉంటుంది, అది మారదు. ఆ నంబర్ మార్చితే అది పాజిటివ్ అవుతుంది. అంటే మీ ఆలోచన మార్చినంత మాత్రాన మీ నంబర్ మారదు. నీ నంబర్ మార్చి నీ ఆలోచన మారింది కాబట్టి అప్పుడు మారుతుంది. నీ నంబర్ మార్చినాక కూడా ఆలోచన మారలేదు అనుకో, మళ్ళీ ప్రాబ్లమే. ఆలోచన మారాలి పాజిటివ్గా, నంబర్ కూడా పాజిటివ్గా మారాలి, అప్పుడే సక్సెస్ అంటే అది, ఓకేనా. చాలామంది నేను కోచింగ్లో పాజిటివ్గా థింక్ చేయి, అందరు పాజిటివ్ థింక్ చేస్తాడు. ఎన్ని నిమిషాలు చెప్పినంత వరకే, మళ్ళీ నేను అటువైపులో ఇటు నెగిటివ్ అయిపోతుంది. పాజిటివ్ థింక్ చేస్తారు కానీ ఆ పని చేయరు, పాజిటివ్గా థింక్ చేస్తారు కానీ ఆ పని చేయరు, ఓకేనా. సో అందుకోసం లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి, మీ లైఫ్లో మీరు పాజిటివ్ అయిపోతారు. మొబైల్ నెంబర్ అవన్నీ తీసుకోండి. ప్రతిరోజు కూడా నేను మ్యాజిక్ బాటిల్ని మీకు అందరూ చెప్తున్నాను, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు అని అంటున్నాను, వింటున్నాను, కంటున్నాను. ఇదిగో ఈ విధంగా అని ఈ మంత్రం మాటలు మంత్రంగా మారి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, పవర్ అయిపోద్ది. మళ్ళీ తాగుతున్నాను. మీరు అనుకోవచ్చు ఆశ్చర్యంగా, ఏదైనా గురువు గారు మీరు మ్యాజిక్ బాటిల్ అంటే డబ్బులు వస్తాయి, వచ్చినాయి కదా ఇప్పటి వరకు, నాకు 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో వీటికి మ్యాజిక్ స్టిక్కర్స్ అంటారు. లక్కీ జరిగిపోతుంది మీ లైఫ్లో. సో ఖచ్చితంగా మీరు కూడా పొందాలనుకుంటే భారతదేశంలో ఏ గ్రామానికైనా మేము మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ పంపిస్తున్నాము. ఈ అదృష్టం మీరు కూడా పొందండి. ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి పంపించలేదు, మా ఆఫీస్కి వచ్చే తీసుకున్నారు. సో త్వరగా తీసుకోండి, అదృష్టవంతులు కానీ, కోటీశ్వరు కానీ, ఓకేనా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.